హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు టాపిక్ ఏంటి అనేది ఆల్రెడీ thumbnail చూసారు కదా. సో పర్మనెంట్ నెయిల్ ఎక్స్టెన్షన్స్ అండ్ నెక్స్ట్ అలానే ఫ్రెంచ్ ఆర్ట్ విత్ స్టోన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి షిల్స్ ప్రొఫెషన్స్ లోది మనం అన్ని వాడుతున్నాం అనమాట. సాఫ్ట్ బఫర్, హార్డ్ బఫర్ అండ్ నెక్స్ట్ అలానే షిల్స్ లో క్లియర్ యూజ్ చేస్తున్నాను అండ్ 401 గ్లూ అండ్ అలానే మనకి ఫాల్స్ టిప్స్ 0 to 9 అనేది ఒక 10 టైప్స్ ఆఫ్ టిప్స్ అనేది ఉంటాయి. సో మనకి ఏ టిప్ ఏది సెట్ అవుతుంది అనేది ముందే మనం చూస్ చేసుకొని పెట్టేసుకోవాలి. అండ్ ఫింగర్ కూడా ఫుల్ ఫింగర్ పెట్టుకోకూడదు, ఇలా హాఫ్ ఫింగర్ పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత మనకి ఎంత సైజ్ కావాలో అంత మనం కట్ చేసుకుందాము. సో యాక్చువల్లీ ఈ షిల్స్ ప్రొఫెషన్ దాంట్లో నేను క్లియర్ వాడుతున్నాను. ఈ రోజు అక్రిలిక్ పౌడర్ క్లియర్ వాడుతున్నాను. మన దగ్గర నార్మల్లీ వైట్ అండ్ అలానే క్లియర్ ఉన్నాయి, అంటే 2 టైప్స్ ఉన్నాయి. దీంట్లో 3 కలర్స్ ఉంటాయి, పింక్ ఉంటుంది, వైట్ ఉంటుంది, క్లియర్ కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే రిమైనింగ్ కలర్స్ కూడా తీసుకొస్తున్నారు అని చెప్పి తెలిసింది. బట్ మన దగ్గర అయితే క్లియర్ అండ్ వైట్ ఉన్నాయి. సో అయితే ఫస్ట్ నాకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ లో మనం నెయిల్ కట్ చేసేసుకున్నాము. తర్వాత ఇది వచ్చేసి హార్డ్ బఫర్ అంటాం. ఏదైతే వైట్ కలర్ లో ఉందో అది వచ్చేసి హార్డ్ బఫర్ అంటాము. సో ఫస్ట్ హార్డ్ బఫర్ తో ఈ కార్నర్ ఆ కార్నర్ ఫస్ట్ క్లియర్ గా మర్జ్ చేసుకొని తర్వాత మధ్యలో ఏదైతే ఉందో అటు ఇటుగా, అంటే ఇప్పుడు నేను అది చూసారా పింక్ కలర్ బఫర్, అంటే అది సాఫ్ట్ బఫర్ అంటాము. సో ఎలా అయితే నేను కిందికి పైకి ఇలా చేస్తున్నాను సేమ్ యాస్టీస్ చేసుకుంటే ఏంటంటే మీకు ఒక యూ షేప్ లో వస్తుంది నెయిల్, లేకపోతే మొత్తం ఫ్లాట్ సర్ఫేస్ అయిపోతుంది. అలా అయితే అస్సలు అందంగా ఉండదు, అంటే న్యాచురల్ టిప్ లా ఉండదు. సో మీరు హార్డ్ బఫర్ తో ఫస్ట్ మీరు ఆ ఫాల్స్ టిప్ మీ నెయిల్ రెండు మర్జ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇలా సాఫ్ట్ బఫర్ తో చేసుకున్న తర్వాత మీకు ఒక నెయిల్ అనేది క్లియర్ గా తెలుస్తుంది. సో తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ ఎసిటోన్, అంటే నేను అక్కడ పంపింగ్ బాటిల్లో ఎసిటోన్ ఉంది నాకు, అంటే నెయిల్ రిమూవర్. సో దాంతో నేను కొంచెం ఇదంతా క్లీన్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నెయిల్స్ కొంచెం క్లియర్ గా తెలుస్తుందని. దాని తర్వాత మోనోమర్ యాడ్ చేసుకుంటున్నాను. మోనోమర్ ఏంటి అంటే ఇది ఒక స్లిప్ సొల్యూషన్ అంటాము. యాక్చువల్లీ మనకి పాలిజెల్ ఇలాంటి మీరు ఎప్పుడైనా యూజ్ చేసి ఉంటే దాంట్లో మనకు ఒక స్లిప్ సొల్యూషన్ ఇస్తారు. ఆ సొల్యూషన్ తోనే మనకు ఒక జెల్ బేస్డ్ నెయిల్ అనేది ఫామ్ అవుతుంది. సో మోనోమర్ ఇక్కడ వాటర్ లిక్విడ్ సొల్యూషన్ అండ్ ఇది వచ్చేసి అక్రిలిక్ పౌడర్ కదా. ఈ పౌడర్ ఎప్పుడైతే మోనోమర్ తో యాడ్ అవుతుందో సో అప్పుడే మనకు ఒక జెల్ ఫామ్ అనేది అవుతుంది. తర్వాత అదే మనకి అక్రిలిక్ నెయిల్ ఎక్స్టెన్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ అక్రిలిక్ పౌడర్ కాకుండా బిల్డర్ జెల్ అని ఇంకొక ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది. పర్మనెంట్ ఎక్స్టెన్షన్స్ లో 2 టైప్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, ఒకటి అక్రిలిక్ అండ్ బిల్డర్ జెల్. సో బిల్డర్ జెల్ అనేది కొన్ని ఎక్కువ రోజులు ఉంటుంది, బట్ అది కొంచెం ఎక్కువ ప్రాసెస్ పడుతుంది. అక్రిలిక్ కొంచెం ఈజీ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ అలానే ఇప్పుడు పాలీజెల్, బిల్డర్ జెల్ ఇవన్నీ ఉంటున్నాయి. సో మన దగ్గర అయితే ప్రెసెంట్ అక్రిలిక్ చూపిస్తున్నాను, నెక్స్ట్ వీడియోలో నేను పాలీజెల్ ఇవి కూడా చూపిస్తాను. సో అయితే మోనోమర్ తీసుకున్నాం కదా, ఈ మోనోమర్ లో ఈ అక్రిలిక్ పౌడర్ తో ఇలా నెయిల్ అనేది ఫామ్ చేస్తున్నాను. సో మనం కార్నర్స్ టు అండ్ నెక్స్ట్ అలానే ఫుల్ ఫింగర్ కూడా మొత్తం సెక్యూర్ అయ్యేటట్టు, అండ్ నెక్స్ట్ అలా ఫుల్ ఫింగర్ కూడా మనకి ఫ్లాట్ సర్ఫేస్ లాగా కాకుండా కొంచెం మంచిగా వచ్చేటట్టు చూసుకొని చేసుకోవాలి. తర్వాత ఇది ఏంటంటే యువి లైట్ లో పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఒక ఫింగర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫింగర్ కి వెళ్లే లోపే ఆటోమేటిక్ గా ఇదంతా అయిపోతుంది. ఇది ఇప్పుడు చూపిస్తున్నాను కదా చాలా ప్లెయిన్ గా అనిపిస్తుంది, బట్ నేను ఇది ఏదైతే మనకి అక్రిలిక్ పౌడర్ తో నెయిల్ ఎక్స్టెన్షన్ చేశానో తర్వాత నేను సాఫ్ట్ బఫర్, హార్డ్ బఫర్ యూజ్ చేసి మంచిగా ఫ్లాట్ చేసేసుకున్నాను, అంటే నెయిల్స్ నీట్ చేసుకున్నాను అనమాట. సో నాకు ఇప్పుడైతే పర్మనెంట్ ఎక్స్టెన్షన్స్ అయిపోయాయి. సో తర్వాత నేను నెయిల్ ఆర్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో నెయిల్ ఆర్ట్ కోసం ఇక్కడ నేను ఫస్ట్ బేస్ కోట్ తీసుకుంటున్నాను. యాక్చువల్లీ బేస్ కోట్ లేని వాళ్ళు ఏం చేస్తారు అంటే నార్మల్ గా మనకి మార్కెట్ లో క్లియర్ నెయిల్ పాలిష్ దొరుకుతుంది కదా, సో అలా మీరు ఏదైనా క్లియర్ నెయిల్ పాలిష్ వేసుకోవచ్చు. క్లియర్ నెయిల్ పాలిష్ వేసిన తర్వాత డ్రై అయిన తర్వాత సో మీకు నచ్చిన కలర్, లైక్ ఇప్పుడు నాకు ఫ్రెంచ్ నెయిల్ ఆర్ట్ కావాలి కాబట్టి సో నేను పింక్, పీచ్ ఇలాంటి ఒక న్యాచురల్ కలర్ లో తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను. సో ఇక్కడ నేను పీచ్ కలర్ వేసుకుంటున్నాను. పింక్ అయితే మరి మనం స్కిన్ టోన్ కూడా తగ్గట్టు మ్యాచింగ్ చూసుకోవాలి కదా, సో నాకు పింక్ అయితే కొంచెం వేరేగా ఉంటుంది, పీచ్ అయితే కొంచెం నెయిల్ లో చూడడానికి బాగుంటుంది అని సో న్యాచురల్ గా క్రియేట్ చేయడానికి ఇది చూస్ చేసుకున్నాను. యాక్చువల్లీ మన దగ్గర బేస్ కోట్ అండ్ టాప్ కోట్ కూడా ఉంది. బేస్ కోట్, టాప్ కోట్ జెల్ పాలిషెస్ ఎక్కువ రోజులు వస్తుంది, బట్ అది యూవి లైట్ తో చేయాలి.
సో మన దాంట్లో ఎక్కువ నెయిల్ ఆర్ట్స్ ఏదో ఒకటి చేస్తూ చూపిస్తూ ఉంటాం కాబట్టి సో నార్మల్ నెయిల్ పాలిషెస్ తోనే నేను ఈ రోజు వీడియో చేస్తున్నాను. బికాస్ అందరి దగ్గర జెల్ నెయిల్ పాలిషెస్ ఉండవు. ఇవైతే మనకు మార్కెట్ లో కూడా అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి సో మీ ఉద్దేశంలో ఎలా చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో చూపిస్తున్నాను. సో ఫస్ట్ క్లియర్ నెయిల్ పాలిష్ తీసుకొని తర్వాత మీకు నచ్చిన నెయిల్ పాలిష్ తో ఇలా ఫుల్ నెయిల్స్ అన్ని నెయిల్ పాలిష్ కవర్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకి డ్రై అయిన తర్వాత రెయిన్ స్టోన్ జెల్ అని ఒకటి ఉంటుంది. సో యాక్చువల్లీ నేను ఇక్కడ ఫ్రెంచ్ నెయిల్స్ చేసుకుందాం అనుకున్నాను కదా, సో అందుకని కొంచెం వైట్ నెయిల్ పాలిష్ అనేది పక్కకు తీసేసుకొని దాంతో మన నెయిల్ ఆర్ట్స్ చేసుకోవడానికి బ్రషెస్ మనకి వేరేగా దొరుకుతాయి. యాక్చువల్లీ మీరు ఆన్లైన్ లోనే సర్చ్ చేసుకోవచ్చు, మీరు డైరెక్ట్ ఏదైనా బ్యూటీ స్టోర్ ఉంటే అక్కడ కూడా తీసుకోవచ్చు. యాక్చువల్లీ నేను నెయిల్స్ కి సంబంధించినవన్నీ కూడా నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడే తీసేసుకున్నాను. ఎందుకంటే మనం అప్పుడు నెయిల్ ఆర్టిస్ట్ కోర్స్ చేసినప్పుడు మనకి ప్రొడక్ట్స్ అనేది ప్రాక్టీసింగ్ కి అవసరం. సో అప్పుడు మేము ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్ బ్యూటీ సెంటర్ లోనే వెళ్ళినప్పుడు ఇవన్నీ తీసేసుకున్నాం అనమాట. సో అయితే ఈ కొన్ని ఎప్పుడైతే అవసరం ఉంటే అవి ఇప్పుడు ఆన్లైన్ లో కూడా దొరికేస్తున్నాయి. కావాలంటే మీరు ఇవే ప్రొడక్ట్స్ ఆన్లైన్ లో చూసుకుంటే నేను అంతా ఆన్లైన్ యూజ్ చేస్తున్నాను అని అనుకోవచ్చు. బట్ నార్మల్లీ అయితే ఇవన్నీ నేను డైరెక్ట్ ఆఫ్లైన్ స్టోర్ లోనే తీసుకున్నాను. సో పక్కన మీరు చూస్తే ఫ్రెంచ్ టిప్ వేస్తున్నాను. ఈ పక్కన మీరు చూసే ఆర్ట్స్ అన్ని కూడా నేను నెయిల్ ఆర్ట్ క్లాస్ లో ఉన్నప్పుడే నేర్చుకున్నాను. లైక్ పాండా ఆర్ట్, షూ ఆర్ట్, నియాన్ ఆర్ట్, క్రోమ్ ఆర్ట్, బబుల్ ఆర్ట్ అండ్ నెక్స్ట్ అలానే స్పైడర్ ఆర్ట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వీడియోస్ లో ఒక్కొక్కటి చూపిస్తాను. సో ఇప్పుడు స్టోన్ ఆర్ట్ కి మనకి కావాల్సింది ఏంటి అనేది చెప్తాను. రెయిన్ స్టోన్ జెల్ అని ఒకటి ఉంది, మీరు అక్కడ చూస్తే క్లియర్ గా కనిపిస్తుంది. రెయిన్ స్టోన్ జెల్ ఏంటంటే స్టోన్స్ అతికించేదానికి ఆర్ ఎల్స్ ఏదైనా కొంచెం ఫ్లవర్స్ లాంటివి ఇలాంటివి స్టిక్ ఆన్ ఎక్కువ రోజులు ఉండేదానికి మీకు రెయిన్ స్టోన్ జెల్ అని ఉంటుంది. సో అయితే రెయిన్ స్టోన్ అందరి ఇంట్లో ఉండదు. సో అది 499 599 ఉంది ప్రైస్. సో అది ఒకవేళ కొనలేము అనుకుంటే నార్మల్ గా గ్లూ తో కూడా మీరు అటాచ్ చేసుకోవచ్చు. ఏదైనా నార్మల్ అలా అని ఫెవిక్విక్ వేసారు కాదు, నార్మల్ గా 401 గ్లూ ఉంది కదా, ఇందాక నేను నెయిల్ టిప్స్ పెట్టుకున్నాను. సో అలా మీరు 401 గ్లూ ఆన్లైన్ లో దొరుకుతుంది మీకు మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో. సో 401 గ్లూ తో కూడా మీరు స్టిక్ చేసుకోవచ్చు. బట్ రెయిన్ స్టోన్ ఏంటి అంటే ఇది ఓన్లీ స్టోన్స్ జెల్, అంటే స్టోన్స్ సెక్యూర్ అవడానికి ఇది యూజ్ చేస్తాం అనమాట నెయిల్ ఆర్ట్స్ లో. సో అలా మనకి నచ్చిన నెయిల్ ఆర్ట్స్ ట్రెండీగా ఉన్న ఫ్లవర్స్ అన్ని కూడా మనం యాడ్ చేసుకొని ఒక మంచి నెయిల్ ఆర్ట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇవి డిఫరెంట్ కలర్స్ కూడా పెట్టుకోవచ్చు. బట్ నేను చేసిన నెయిల్స్ కి సో వైట్ అయితే కొంచెం బాగా క్లియర్ గా కనిపిస్తుంది అని చెప్పి సో వైట్ అయితే నేను వేసుకున్నాను. సో నెక్స్ట్ వీడియోస్ లో నేను ఇంకా మీకు క్లియర్ గా చెప్తాను ఇంకా మంచిగా ఎలా క్రియేట్ చేసుకోవాలి అని. ఇవన్నీ కూడా మీషోలో ఇప్పుడు 200-300 కే దొరికేస్తున్నాయి. బట్ మేము అప్పుడు ఈ ప్రైస్ దీని మీద 750 అని ఉంది. మాకు అప్పుడు మోస్ట్లీ ఒక 450-550 అలాగ వచ్చినట్టుంది. ఎందుకంటే హైదరాబాద్ బ్యూటీ సెంటర్ లో మీరు ఏదైనా హెయిర్, బ్యూటీ, నెయిల్స్ ఏది తీసుకున్నా సరే 30-35% ఆఫ్ అయితే ఉంటుంది. సో అలానే మేము వెళ్ళినప్పుడు అక్కడ తీసుకుంటే మాకు ఒక 35%-30% ఆఫ్ వచ్చింది. సో అలా మాకు 450-550 పడింది. బట్ ఇప్పుడు ఆన్లైన్ లో చూస్తే 200-300 కే దొరుకుతుంది. అప్పుడు అనిపించింది అరే ఆన్లైన్ లో అన్న తీసుకోవాల్సింది, చాలా డబ్బులు సేవ్ అయ్యేవి అని. బట్ ఇట్స్ ఓకే. బట్ నెయిల్ ఆర్ట్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. సో నాకైతే ఓవరాల్ లుక్ చాలా బాగా నచ్చింది. మీరు చూసుంటే ఫస్ట్ కి లాస్ట్ కి వీడియో ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత అండ్ నెయిల్ ఆర్ట్ కన్వర్ట్ చేసిన తర్వాత సో హ్యాండ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మీరు ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు. అదే సెలూన్స్ కి వెళ్ళినా, పార్లర్స్ కి వెళ్ళినా కూడా ఈజీగా 1500-2000 చార్జ్ చేస్తారు ఇలా నెయిల్ ఎక్స్టెన్షన్ విత్ ఆర్ట్స్. సో అదే మీరు ఇలాంటివి చేసుకుంటే ఇంట్లో మీకు అక్రిలిక్ బిల్డర్ జెల్ చేసుకోకపోతే పాలిజెల్ కిట్స్ దొరికేస్తున్నాయి. సో ఇప్పుడు పాలిజెల్స్ తో మనం నెయిల్ ఎక్స్టెన్షన్ చేసేసుకొని నెయిల్ ఆర్ట్స్ మీకు నచ్చే నెయిల్ ఆర్ట్స్ చేసుకుంటే ఇలా బ్రైడల్ ఒకేషన్స్ కి, ఫెస్టివల్స్ కి యూజ్ అవుతుంది. సో నా వరకు ఇది చాలా బాగుంది ఇదంతా కూడా అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్ లో చెప్పండి. మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. So thanks for watching and please subscribe to our channel. Bye.